హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ఆఫీషియల్. ప్రెసెంట్ అయితే మనమైతే ఊరికైతే పోతున్నాము. ఊరికి ఎందుకు పోతున్నాం అంటే మైసమ్మ పండుగ అన్నమాట. ఎవ్రీ ఇయర్ అయితే మేమైతే పోతాం అందరం కలిసి. అందుకోసం అయితే మీకు కూడా ఒకటి పెట్టి బ్లాగ్ పెట్టి తీద్దామని చెప్పేసి నేనైతే తీస్తున్నా. జల్ది అయితే వీడియోని అయితే లైక్ చేయండి మీకు అయితే నచ్చితే, ఓకేనా? మళ్ళీ మనమైతే పోదాము. ఇక అక్కడ అయితే చాలా బాగా అయితే చేస్తారు మైసమ్మ పండుగ అయితే. ఇక మనం అంతా ఫ్యామిలీ మొత్తం పోతాం. ఎవ్రీ ఇయర్ అయితే మేమైతే పోతాము, ఈసారి కూడా పోతున్నాము. ఇక ఛానల్ అయితే పెడదాము. ఫైనల్గా అయితే మనమైతే ఊరికైతే రీచ్ అయినాము. ఊరికి పోయినప్పుడు టెంపుల్ వీడియో అయితే పెడతాను. వీడైతే మంచిగా నీడ్ ఉంటుంది. మంచిగా చూడండి, ఆవులు అయితే ఉన్నాయి మంచిగా. మొన్ననే రీసెంట్గా అంటే ఒక 1 year కింద తెచ్చింది మా అత్త. అప్పుడు ఆవులు అంటే లాస్ట్ పండుగకు ఉండే ఆవులు ఉండే. ఇక అవే చిన్న ఆవులు కొంచెం పెద్ద అయినాయి. ఇప్పుడు మనమైతే అట్లా నడుచుకుంటా పోదాం బొరాల పంటి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అయింది కదా, చరణ్ నేను కలిసి అయితే పోతున్నాము. చాలా బాగుంటుంది. మీకు చూపిస్తా, అక్కడ పోయినాక అయితే చూపిస్తా. మనమైతే నడుచుకుంటూ పోతున్నాము. ఇక మొత్తం వాళ్ళ అన్నమాట. అక్కడ అనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్, నీడ మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు విలేజ్కి వచ్చినా మీరు కూడా విలేజ్కి వస్తే ఇట్లా మంచిగా అనిపిస్తుంది. కొంతమందికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది, ఈయన ఉండబుద్ధి అవుతుంది. కానీ ఇక్కడ మంచం వేసి మామిడికాయ చెట్టు కాడ చూడండి, జరసేపు మంచిగా టైం పాస్ అవుతుంది. ఆ కొంగలు, ఈ వైప్ అనేది మళ్ళా ఏడ రాదనమాట. అందుకే చేస్తామనే మంచిగా జరసేపు అయితే ఇక్కడ కూర్చుతాను. బ్లాగ్లో కంపల్సరీ అయితే చూడండి మర్చిపోకుండా. చరణ్ మామిడికాయలు ఏడున్నాయని చూస్తుండు. కనిపించినాయా? మామిడికాయలు లేవేం లేవా? తెంపుకోవేరేమో అందా మునుగు ఆగతి తెంపుకోవేరేమో. కొట్టకు చీమలు పడతాయి మళ్ళా. ప్రెసెంట్ మనమైతే ఊరికైతే వచ్చినాం కదా. ఊర్లో మనమైతే ఇప్పుడు టెంపుల్ పోదామని చెప్పినాను. యాక్చువల్గా మనం ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు టెంపుల్ ఎందుకు వెళ్ళలేదు అంటే ఎండ ఎక్కువ కొడుతుందని టెంపుల్కి అయితే వెళ్ళలేదు. మనమైతే ఇప్పుడు మనమైతే 3 o'clock అట్లా అంటే కొంచెం ఎండ తగ్గినాక అయితే పోదాము. అప్పుడు వారికి నేచర్ అయితే ఎంజాయ్ చేద్దామని ఇటుకెళ్ళి వచ్చినాం. మత వాళ్ళు అక్కడ జస్ట్ ఇట్లా వాక్ చేస్తే జర బాగుంటుంది అని చెప్పేసి మనం అయితే వచ్చినాము. చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ క్లైమేట్, చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ కూర్చొని ఎంత బాగుందో చూడండి. మీరు ఒకసారి అయితే చూడండి ఎంత బాగుందో. సో చూపిస్తాను మీకు మొత్తము. ఎందుకంటే ఈ పొలాల మధ్యలో మనం నడుచుకుంటూ వచ్చుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు కూడా అయితే మీ విలేజ్కి అయితే కంపల్సరీ అయితే వెళ్ళండి. ఎందుకంటే మిస్ చేయొద్దు. మనమైతే అకేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ మనమైతే విలేజ్కి అయితే పోవాలి. ఎందుకంటే ఆ విలేజ్ వైబ్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. మన మైండ్ పీస్ఫుల్ ఒకటేసారి మంచిగా రిలాక్స్ఫుల్ అయిపోతుంది. అందుకోసమనే మనమైతే కంపల్సరీ విలేజ్కి అయితే వస్తాం. ప్రతి ఇయర్ అయితే వస్తాము. ఎందుకంటే మైసమ్మ పండుగ అనగా కంపల్సరీ అయితే మేము ఏ పని ఉన్నా కూడా కంపల్సరీ అయితే ప్రతి ఇయర్ నుంచి అయితే మేము విజిట్ అయితే చేస్తున్నాం. అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి కంపల్సరీ రామారాంకి అయితే వస్తాము. కంపల్సరీ మైసమ్మ పండుగకి అయితే 100% అయితే అటెండ్ అయితే చేస్తాం మేమైతే. ఇక అది మాకు అలవాటు అయిపోయింది అన్నమాట. సిటీ నుంచి కంపల్సరీ అయితే బొమ్మల రామారాంకి వస్తాం. ఈ బొమ్మల రామారాం ఏడుందంటే మాకు ఈసారి నుంచి ఒక ఎగ్జాక్ట్ అయితే తెలియదు, నేను చెప్తున్నా అందాజాగా అయితే ఒక 15 ఉంటుంది కిలోమీటర్స్ అయితే. ఇక కంపల్సరీ మేమైతే కంపల్సరీ వచ్చి విజిట్ అయితే చేస్తాం ఎవ్రీ ఇయర్. చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. ఇది చూడండి ఎంతో మంచిగా ఉన్నాయో చూడండి. మనం ఒక్కసారి అయితే ఎంత మంచి గాలి, ఫ్రెష్ గాలి అయితే వస్తుంది. ఎంత సూపర్ ఉంది అంటే అంత సూపర్ ఉంది. చాలా బాగుంది. మాకు ఫోన్ చేస్తారు. చాలా బాగుంది. చలో మళ్ళీ నేనైతే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో అయితే పెడతాను. మీరు జల్ది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. ఇక ఫుల్ బ్లాగ్ అయితే ఇక మనమైతే బావ అయితే ఆవుని ఇప్పిండు. మనమైతే ఆవుని కడదాం. గడ్డేసింది మా బావ. చలో దీని పేరైతే తెలియదు. మనం కొత్త పేరేమన్నా పెడదామంటే చెప్పండి. పేరైతే పెడదాము. ఏం పేరు పెడదాం అనుకుంటున్నాం చూద్దాం. ఏం పేరు పెడదాము నాకు కూడా తెలియదు. ఇది గర్ల్ కదా బా, ఏం పేరు పెడితే బాగుంటుంది అంటావు? నా పేరు బా, దీని పేరు లైలా పెడదాం. లైలా, దీని పేరు లైలా. ఎందుకంటే లైలా సినిమా చూసినాం కదా, అందుకోసమే దీని పేరు లైలా అయితే పెడుతున్నాం. మీ కొడుకే హీరో. మీ కొడుకు కళ్ళు తాగిండి ఇంతసేపు.
కనిపిస్తున్న టెంపులే మైసమ్మ టెంపుల్ అన్నమాట. మనం ఎవ్రీ ఇయర్ ఏ టెంపుల్కి అయితే వస్తాము. చూడండి పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారు. పబ్లిక్ చాలా పబ్లిక్ వస్తారు ఎవ్రీ ఇయర్. అయితే పెరుగుకుంటూ పోతారు కానీ తగ్గకుండా అయితే ఉంటారు. మొత్తం మైసమ్మ దయ అన్నమాట. మనం ప్రతి ఇయర్ అయితే వస్తాము. అందరు మంచిగా ఉండాలని మొత్తం. ఇక ప్రతి ఏప్రిల్ అయితే ఒకసారి జాతర అయితే అవుతుంది. చూడండి పబ్లిక్. అయితే వచ్చినాం ఇప్పుడు ప్రెసెంట్. లోపలికి అయితే పోదాం. ఇక మొదనే చూస్తారా? ఇక మొదలే అంటే చాలా ఓడుతుంది వాయమ్మ. పబ్లిక్ చాలా ఉన్నారు. ఈసారి కప్పు గెలవాలని మొక్తావా? ఆర్సీబీ కప్పు గెలవదు. ఆర్సీబీ జస్ట్ ఈసారి అంతే. మళ్ళా చూసాం గట్టి మొక్కు. ఏమైంది ఫోన్ వాచ్ ముట్టుకుంటున్నావు? చలో నాడు చరణ్ జల్దీ లోపల నాడు. ఈజీ ఉంది కానీ పోలీసు వాళ్ళు నిలబడుతున్నాడా లోపల. సెకండ్ టైం ఆల్రెడీ పోయినా. మీరు వచ్చారు కదా మళ్ళీ ఒకసారి. ఫుల్ పబ్లిక్ ఉంది. నేను చెప్పినా లేదా వద్దే ఎంత వేడి ఉంది. నువ్వు జర టైం తీసుకొని మెల్ల వద్దామాట. నువ్వేమో వెళ్ళవు. లైన్లో అయితే నిలబడ్డాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే లైన్లో నిలబడ్డ తర్వాత ఇక ఫైనల్గా అయితే మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది. మీకు కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. జల్దీ అయితే కామెంట్ అయితే వేయండి జై మైసమ్మ తల్లి అని చెప్పేసి. మీకు ప్రతి ఒక్క కోరిక అయితే అమ్మవారు అయితే తీరుస్తుంది. నేనైతే ఫుల్ నమ్మకంతో అయితే మొక్కినాను ఈసారి అయితే. ఇక ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇక పోలీసు వాళ్ళు అయితే నూకేస్తున్నారు ఈడైతే. ఇక అట్లా అని చెప్పేసి ఇక ఈడికెళ్ళి అయితే ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక మేమైతే దర్శనం చేసుకొని ఇక ఇంటికైతే వెళ్తాము. ఇక ఇంటికి వెళ్ళేసి ఇక మా ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇక ఎందుకంటే ఊరికైతే వచ్చినాం కదా. తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అనమాట. ప్రతి ఒక్క వీడియోనైతే మీరైతే సపోర్ట్ అయితే చేయండి. ఇట్లాంటి వీడియోలు చాలా తీసి అయితే పెడతాను ఛానల్ అయితే.